ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 14వ తారీఖు 1865 సంవత్సరంలో వాషింగ్టన్ డిసిసిలో ఫోర్డ్ థియేటర్లో ఒక ప్రదర్శనకు వెళ్ళటానికి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారికి ఆహ్వానము అందడం జరిగింది. ఆ ఫోర్డ్ థియేటర్కి వెళ్ళక మునుపు ఆ రాత్రి తన బాడీగార్డ్ విలియం క్రూక్కి ఆ రోజు గుడ్ నైట్కి బదులు గుడ్ బై క్రూక్ అంటూ తన బాడీగార్డ్కి మరి అబ్రహాం లింకన్ గారు చెప్పడం జరిగింది. ఈ మాటలు విన్న తన బాడీగార్డు తను ఈ మాట ఎందుకు అన్నాడు అనే ఆలోచనలో తన బాడీగార్డు అలాగనే ఆలోచిస్తూ ఉండే. ఏ రోజైతే ఈ ఫోర్డ్ థియేటర్లో తన ఒక ప్రదర్శన ఉంటుందో ఆ ప్రదర్శనానికి వెళ్ళడానికి కొన్ని గంటల వ్యవధిలోనే జాన్ విల్క్ బూత్ అనే ఒక అసాసిన్ ద్వారా తన పేల్చిన తుపాకీ గుండ్లతో అబ్రహాం లింకన్ గారు అక్కడే మరణించి ఉంటున్నారు. ఒకవేళ తన మరణం గురించి ముందే తెలిసి ఉంటుందా? ఆ రాత్రి తనకు గుడ్ నైట్ బదులుగా గుడ్ బై అనడానికి కారణం ఏమైనా ఉన్నదా? ఇంకా చెప్పాలంటే తన పుట్టకు మునిపే ఒక హంతకుని చేతిలో మరణిస్తాడు అని తెలిసిన ఆయన ఆ థియేటర్లోనికి వెళ్ళేవాడా? ఇది మన ఊహకే అందని విషయమై ఉంటున్నది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనకు అంతకంటే అద్భుతమైన విస్మయకరమైన సత్యాన్ని వెల్లడి చేస్తుంటున్నది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో జగతుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. ఈ సృష్టికి పునాదులు పడకమునిపే, మొదట నక్షత్రములు వెలుగులోనికి రాకమునిపే, కాలము ఆరంభము కాకమునిపే, సమయానికి ప్రారంభము కాకమునిపే యేసుక్రీస్తు యొక్క బలియాగమును నిర్ణయింపబడి ఉన్నది అంటూ ఈ వచనం ద్వారా నేడు జ్ఞాపకం చేయబడుతున్నాం. శిలువ అనేది మానవ పాపానికి దేవుడు ఆకస్మికంగా ఇచ్చిన ప్రతిస్పందన కాదు, కానీ అది ఆయన అనాది కాలంలోనే సంకల్పించి నిర్ణయించిన ప్రణాళికగా జ్ఞాపకం చేస్తుంటున్నది. మనము ఈ శ్రమ కాలంలో గొలుగొత వైపు సాగిపోతుంటున్న తరుణంలో ఒక గంభీరమైన సత్యాన్ని ధ్యానించాలి. మన కళ్ళకు కనిపించే ఆ గొలుగొత శిలువకు ముందుపే పరలోకమును మరొక శిలువ కలిగి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. త్రిత్వంలో దైవిక ఆలోచనలో పరలోకంలో నిత్య సభలో ఆదాము మొదట శ్వాస తీసుకు మునుపే ఆయన మన విమోచన కార్యమును సంపూర్ణమ చేసిన వాడవుతున్నాడు. మనుషుడు పడిపోవడం దేవునికి ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమలో మనము పడిపోక మునిపే ఆయన స్థలమును ఆయన శిలువను సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటి విషయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు వెలుగును పలకకు మునిపే క్రీస్తు వన విమోచకుడిగా నిర్ణయించబడిన వాడై ఉంటున్నాడు. మన రక్షణ అనేది అప్పటికప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం కాదు. పేరుగాంచిన దైవజనుడు చార్ల్స్ స్పర్జన్ గారు ఇట్లా అన్నారు. ఏమని అంటే, సూర్యుడు తన కాంతిని ప్రకాశించక మునిపే మానవుడు సృష్టింపబడతాడని, పడిపోతాడని, రక్షింపబడడానికి తన నిర్ణయమును తీసుకొని దేవుడు తీర్మానము చేసిన వాడిగా ఉన్నాడు. దేవుడు తన సృష్టిని ప్రారంభించక మునిపే దానిని చెల్లించాల్సిన మూల్యంను లెక్కించిన వాడిగా ఉంటున్నాడు. అది ఆయన శరీరధారిగా రావడము, శ్రమలను అనుభవించడము మరియు మరణించడంలో ఉంటున్నది ఆయన ఉన్నతమైన ప్రణాళిక. మనము ఉనికిలోనికి రాకమునిపే మనల్ని రక్షించాలని ఆయన నిశ్చయించుకున్న వాడై ఉంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. దేవుడు నిత్య సంకల్పంలో సమయము ప్రారంభం కాకమునుపే త్యాగమును నెరవేరింటి. జోనథన్ ఎడ్వర్డ్స్ గారు ఈ మాటలను ఏ విధంగా
లిఖించిన వారిగా ఉన్నారంటే క్రీస్తు శ్రమలు దేవుని సంకల్పంలో ఎంతో నిశ్చయమైన వంటివే. ఆ బలి అనేది ఆ కాలంలోనే అర్పించబడి ఉన్నది అని చెప్పవచ్చు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. దీని అర్థం ఏంటంటే మన విమోచన కేవలము ఒక చారిత్రాత్మకమైన సంఘటన మాత్రమే కాదు, కానీ నిత్యమైన పునాదుల మీద ఆధారపడి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే గొర్రెపిల్ల యొక్క బలిగా అర్పించిన సమయంలో దేవుని యొక్క హృదయమును అప్పటికే వధింపబడిన ఆ పరమ గొర్రెపిల్లను సూచించుతున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మానవుని పతనము కంటే ముందే నిర్ణయింపబడిన రక్షణను ముందుగానే నిర్ణయించి మన పాపములను రద్దు చేసిన వాడిగా ఉంటున్నాడు. మూడవ సత్యము చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 20 వచనములు ఏమంటున్నారంటే, మీ నిమిత్తము ఈ కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షింపపరచబడెను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిత్యత్వంలో ఉన్న తన ప్రణాళిక కాలమును గమనములోనికి నెరవేర్చాల్సిన కాలము సమయము తను నిర్ణయించి దేవుని ఆజ్ఞ కార్యరూపమును దాల్చిన వారిగా ఉంటున్నాడు. నిజమైన రక్తము, నిజమైన మరణము మరియు వాస్తవికమైన పునరుద్ధారమును జరగాలని తను జగత్ పునాది వేయకునిపే నిర్ణయించి ఆటి కాలంలో ప్రత్యక్షపరచబడిన వాడిగా ఉంటున్నాడు. మనకు కేవలము నిత్యమైన వాగ్దానమే కాదు, కాలంలో రుజువు చేయబడిన సాక్ష్యముగా అది నిలిచి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనము దేవుని ప్రేమను గూర్చిన కేవలము వినడం మాత్రమే కాదు, కల్లారా చూడాలని నిత్యుడైన దేవుని కుమారుడు మన శ్రమల లోకానికి ప్రవేశించి ఒకానొక తన ప్రియ కుమారుడు ఏ విధముగా బలి అర్పించబడిన వాడిగా తన్ను తాను రిక్తులుగా చేసుకున్న వాడిగా ఉన్నాడు అంటూ తను నిరూపించిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన కాబట్టే జగత్ పునాది వేయబడక మునిపే, సూర్యచంద్రుల నక్షత్రములను సృష్టించబడక మునిపే, మానవుని యొక్క నాసిక రంధ్రంలో జీవాయువు ఊదకు మునిపే దేవుడు సిలువను నిర్ణయించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మండల కాలంలో మనము ఆ సిలువను తట్టు చూస్తూ సాగిపోతూ మనము ఓడిపోయిన వారిగా కాదు, కానీ ఓటమిని జయించిన వీరుని సైతము సాక్ష్యము పలుకుటకు మనల్ని సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి సిలువ అనేది కల్వరి కొండపైన నాటబడే మునిపే దేవుడు ప్రణాళికలో అది విత్తబడి ఉన్నది. ఆ విమోచన మనకు అనుగ్రహింపబడి ఉంటున్నది. కాబట్టి అటు విమోచన క్రయముగా మనలను మనము శుద్ధినిగా చేసుకుంటూ సిలువ తట్టు చూస్తూ మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ మహోన్నతమైన నామానికి మహిమకరమైన సాక్ష్యముగా ఈ లోకంలో జీవించుటకు ప్రియక దేవుడు మనకు సాయం చేసి కాపాడుగాక. ఆమెను ప్రార్థించుదము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, జగత్ పునాది వేయబడకు మునిపే నీవు మమ్మల్ని పిలిచిన దేవుడవై ఉంటున్నావు. మీరు మమ్మల్ని రక్షించిన దేవుడవై ఉంటున్నావు. మా విమోచన కొరకైన ప్రణాళికను నీవు సిద్ధపరిచిన దేవుడవై ఉంటున్నావు. ఆనాడే ప్రభా, నీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఈ లోకంలోన వాటినన్నిట్లో సహిస్తూ భరిస్తూ ఇదిగో ముందున ఆనంద రక్షణ కొరకు ఇదిగో ప్రభా ప్రతి వాటిని తృణీకరించి ఇదిగో ప్రభా తృణీకరింపబడిన వాటిలో ఇదిగో నిషేధింపబడిన వాటిలో తిరిగి జీవమును ప్రకాశింపచేయడానికి నిన్ను నివృత్తునిగా చేసుకొని శిలువ మరణం పొందేతగా విధేయతను కనపరిచిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, అవును ప్రభా, మేము విమోచింపబడిన వారిగా, రక్షింపబడిన వారిగా, స్వస్థపరచబడిన వారిగా దేవా, నీ యందు ప్రభా అతి ఆనందకరమైన సాక్ష్యమును మేము నిత్యము ప్రకటిస్తూ జీవించడానికి నీ కృపను మెనకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, పాత విగతించిన సమస్తం కృతమైన ఈ నూతన సృష్టిలో నీకు సాధనంగా సాక్ష్యంగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృప భాగ్యం మాకు మెనకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.